పెన్షన్ మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు 2014లో 200 నుంచి 1000 రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 1000 రూపాయల నుంచి 2000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. 2000 నుంచి 3000 రూపాయలు చేయడానికి 4-5 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3000 ఉన్న పెన్షన్ 4000 చేయడం. అంతేకాకుండా డిజేబిలిటీ పెన్షన్ 1500 నుంచి 2500 చేయడం. అలాగే 70% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 2014లో, అలాగే 1500 నుంచి 2000 40% డిజేబిలిటీ చేయడం. మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిజేబిలిటీ పెన్షన్ కూడా డబుల్ చేసి 3000 నుంచి 6000 చేయడం జరిగింది అధ్యక్ష. ఇది మేము పెన్షన్ దారులకి ఇచ్చే గౌరవం. ఇది గౌరవంగా వాళ్ళు చూసుకొని వాళ్ళ తాలూకా ఖర్చు నిమిత్తమే వాళ్ళకున్న ఇబ్బందుల్ని తొలగిపోవడానికి ఇచ్చే ప్రయత్నం, గవర్నమెంట్ ఇచ్చే ప్రయత్నం అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈ రోజు ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో, యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ లేకపోతే పెరాలసిస్ విక్టిమ్స్ కానీ, వాళ్ళకు కూడా 5000 నుంచి 15000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. 5000 నుంచి 15000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే ఇదే ప్రభుత్వం అధ్యక్ష. మరి అంతేకాకుండా కిడ్నీ డయాలసిస్ ఉన్న పేషెంట్స్ కూడా 10,000 చేయడం జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా వాళ్ళు 2019 నాటికి నెలకి 1300 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే ఈ రోజు ప్రభుత్వం 2700 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే నిరుపేదలకి ఈ రోజు పెన్షన్ నిమిత్తమే వాళ్ళకి గౌరవంగా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా బతకడానికి ఇస్తున్నటువంటి పెన్షన్ ను మేము గౌరవంగా చెప్పుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి నెలగా 1వ తారీఖున ప్రతి అందరికీ కూడా, శాసనసభ్యులందరినీ కూడా ఒక గ్రామం విజిట్ చేసి ఆ గ్రామంలో నిరుపేదలు పలకరించి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నారు అధ్యక్ష.